పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఈరోజు ఈటల రాజేందర్ గారు ఈటల రాజేందర్ గారు ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. కానీ ఆయన బీజేపీలో ఉన్న విషయం బీజేపీ నాయకులే గుర్తిస్తలేరు. ఎందుకంటే ఈటల రాజేందర్ గారు చాలా కన్ఫ్యూజ్డ్ పొలిటీషియన్. ఇప్పుడున్న పొలిటీషియన్స్లల్లా తెలంగాణలోనే హైయెస్ట్ కన్ఫ్యూజ్డ్ పొలిటీషియన్ ఎవరయ్యా అంటే ఈటల రాజేందర్. పుట్టింది పెరిగింది ఉద్యమాలు చేసింది ఆయన చెప్తాడు నేను లెఫ్ట్ భావాజాలం పీడీఎస్యూ అని. మధ్యన అధికారము చెలాయించింది బీఆర్ఎస్ పార్టీలో. అక్కడ అలిగో గొడవ పెట్టుకొని వచ్చింది బీజేపీలకు. బీజేపీలకు వస్తే బీజేపీ పార్టీ అధ్యక్షుడు కావాలని పగటి కళ్ళలు కన్నారు. అది ఇప్పటి మటుకు కాలేదు. ఎందుకు కాలేదో కూడా తెలియదు ఆయనకు. ఈ అయోమయం పరిస్థితిలో ఎవరినన్నా రోజుకొకరిని ఏదో ఒక మాటలతోటి ప్రజల్ని తప్పుతో పట్టేయాలని చెప్పి అప్పుడప్పుడు ఏదో పనికిరాని ముచ్చట్లు పనికిరాని మాటలు మాట్లాడుతూ ఇయ్యాల కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు మా పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ చాలా మందికి సుపరిచితులు. మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా అంటే స్టూడెంట్ విభాగానికి కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షునిగా ఉండి ఈరోజు ఆ పార్టీకి ప్రెసిడెంట్ అయిండు. ఈటల రాజేందర్ గారు పీడీఎస్యూ నుంచి మొదలు పెడితే బీఆర్ఎస్ పార్టీ నుంచి రైట్ వింగ్ అంటే లెఫ్ట్ వింగ్లో పుట్టిన అని చెప్పుకునేటువంటి ఈటల రాజేందర్ రైట్ వింగ్లోకి వెళ్ళి ఇలా పార్టీ అధ్యక్షుడు కావాలనుకొని ఆయన భావాజాలాన్నే మార్చి పేదల తరపున పోరాటం చేయాల్సినోడు రైట్ వింగ్లోకి వెళ్ళి కార్పొరేట్ సంస్థలతో అంటగాగినటువంటి బీజేపీలో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గురించి మాట్లాడటాన్ని చూస్తే మరి నవ్వాలనో ఏడవాలనో అర్థం కావట్లేదు. ఆయన అన్ని విధాలు అట్లనే ఉంటుంది. ఆయన ఓబీసీ నాయకుడు అంటాడు. ఏమనంటే ముదిరాజు బిడ్డ అని అంటాడు. మరి ముదిరాజు బిడ్డ ఓన్లీ రోడ్డు ఎక్కినాకనే, ఇంటికి పోతే మొత్తం రెడ్డి బిడ్డలే ఉంటారు ఇంట్లో. ఆయన ఈటల రాజేందర్ రెడ్డి ఏడుదాకా ఇంటి గేటు బయటికి రాగానే ప్రజల్ని మోసం చేయడానికి ఓబీసీ లీడర్, ముదిరాజు లీడరు, ఇలా మేజర్ సామాజిక వర్గం ముదిరాజు సామాజిక వర్గం వాళ్ళని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకుడు ఈటల రాజేందర్. ఇంటి గేటు లోపలికి పోగానే ఈటల రాజేందర్ రెడ్డి గారు అవుతాడు. ఎందుకంటే ఇంట్లో ఎవరు అంత రెడ్లే. మరి తెలంగాణ ప్రజలకు ఈయనను మరి ఏ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు అనుకోవాలనో కూడా ప్రజలకు కన్ఫ్యూజే. ఇటు పార్టీలకు కన్ఫ్యూజ్ ఇవ్వాలి ఆయన గురించి, ఇటు ప్రజలకు కన్ఫ్యూజ్. ఈ కన్ఫ్యూజ్ లీడర్ అప్పుడప్పుడు కొన్ని ఆరోపణలు చేస్తూ ఇవాళ మా పార్టీ అధ్యక్షుని మీద చేస్తుండు. 24 గంటలు బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టినా అంటాడు కానీ వాళ్ళ పాటనే వాడతాడు ఏడబైనా. అదే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ బ్రహ్మాండమైన వాళ్ళ రాజ్యమే బాగుండే అని ఇండైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈటల రాజేందర్ గారిని మరి బీజేపీ వాళ్ళు ఎన్ని రోజులు ఆయన దగ్గర పెట్టుకుంటారో చూడాలి. కాబట్టి ఈటల రాజేందర్ గారు మీరు దయచేసి మీ పార్టీ బీజేపీ పార్టీలో మీకు అవకాశాలు రాట్లేవనో వస్తాయనుకునే నెలలు గడువులు పెడుతున్నారు తప్ప మిమ్మల్ని ఎందులో కూడా వేస్తలేరు. ఈ మధ్య పడ్డ కమిటీలో కూడా ఎక్కడ కూడా మీకు స్థానం కల్పించలేదు. మరి దాంతో మీరు ఫ్రస్ట్రేషన్ మా పార్టీ నాయకుల మీద తీయొద్దని కోరుకుంటున్నాం. ఇక పోతే ఈరోజు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతూ తెలంగాణ ఫార్మేషన్ డేకి సంబంధించి ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు పెడితే 100 సీట్లు వస్తాయని చెప్తుండు. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు పెడితే 100 సీట్లు వస్తాయా రావా అనేది మననే చూసినాం. ఎంపీ ఎన్నికలల్లో సంవత్సరం అయింది. ఎల్లుండికి సంవత్సరం, జూన్ 4th కౌంటింగ్ అయిపోయి 1 సీట్ రాలే. ఎమ్మెల్సీ ఎన్నికలల్లో మనం దానాలు చేసి పక్క పార్టీని బతికించినటువంటి దాఖలాలు తెలంగాణ ప్రజలు చూసింది. మరి నీకు 100 సీట్లు ఏనంగా వస్తాయి. మరి ఇప్పటికిప్పుడు పెడితే 100 వస్తే 28, 29 లేదా 300 వస్తాయండి. పెరుగుతాయి కదా ఆస్తి పెరిగినట్టు నీ లెక్కలు. మొన్న 0 వచ్చినాయి,
పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటికి 100 అయినాయి సంవత్సరం కాకముందే. మరి ఇంకా 3 ఏళ్ళు ఉంది, 3.5 ఏళ్ళు ఉంది. మరి 3.5 ఏళ్ళల్లో మరి 300 అయితే 300 అయితే మరి ఏ రాష్ట్రాలు కవర్ చేస్తావు నాయనా నువ్వు? తెలంగాణలో అయితే 119 ఉన్నాయి. ఈ లెక్కన నువ్వు పెంచుకుంటూ పోతే ఇటు తెలంగాణ, ఇటు కర్ణాటక, ఇటు తమిళనాడు, ఇటు ఆంధ్రప్రదేశ్ అన్ని కవర్ చేసేట్టే ఉన్నావు నువ్వు. అటు ఇటు చూస్తే నెంబర్ చూస్తుంటే నీది. కాబట్టి నువ్వు చెప్పే మాటలకే అర్థం లేదు. ఇకపోతే రేవంత్ రెడ్డి గారు అంటే ఈ యొక్క ఆవిర్భావ సభ అనేది బీఆర్ఎస్ వల్లనే ఇలా రేవంత్ రెడ్డి గారు అక్కడ మాట్లాడేటువంటి అర్హత కలిగిందంటారు. అంటే నీ ఉద్దేశం ఏంది? ఇవాళ ముఖ్యమంత్రిగా తెలంగాణకు రేవంత్ రెడ్డి గారు ఆవిర్భావ సభలో మాట్లాడేటువంటి హోదా మీ వల్ల వచ్చిందని చెప్పడానికి మీకు ఏమైనా సిగ్గుండాలి. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన 10 ఏళ్ల తర్వాత ఈరోజు తెచ్చుకుంది ఇచ్చింది మేము. మధ్యన మీరు గొప్పలు చెప్పుకుంటారు, తెలంగాణ మా వల్లనే వచ్చింది, మేమే తెలంగాణను తెచ్చుకున్నాం. తెచ్చుకోనిక మీ దగ్గర ఏముంది? అయ్యాలా సెంట్రల్లో ఏమన్నా మీకు అధికారం ఉందా? లేకపోతే రాష్ట్రంలోనే మీరేమన్నా కూర్చొని 4 గోడల మధ్యన కూర్చొని తెలంగాణను మీరు తెచ్చుకుర్రా పార్లమెంటుకు సంబంధం లేకుండా? అయాల యూపీఏ ప్రభుత్వం ఉంది కాబట్టే, సోనియా గాంధీ గారు మాట ఇచ్చిరు కాబట్టే తెలంగాణ వచ్చింది. ఇలా ఆవిర్భావ సభలు జరుగుతుంది కూడా సోనియా గాంధీ వల్ల అనే విషయాన్ని మీరు మర్చిపోతుర్రు. ఇకపోతే దేశంలోనే త్యాగాలకు మారు పేరు కేసీఆర్ అంటుడు. దేనికి త్యాగాలు చేసినావు కేసీఆర్ గారు చెప్పాలి, లేకపోతే వాళ్ళ అల్లుడు హరీష్ రావు చెప్పాలి ఈ మాట అన్నందుకు. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా, నా కుటుంబంలో అందరు అమెరికాలో సెటిల్ అయ్యారు, నాకు ఏ అధికారాలు వద్దు, తెలంగాణ వస్తే చాలు, నేను వాచ్మెన్ ఉద్యోగం చేస్తా, కాల్కి కనుక ముళ్ళు గుచ్చుకుంటే నోటితో తీస్తా అని పిచ్చి మాటలు చెప్పుకుంటే 10 ఏళ్ళు అధికారం అనుభవించారు. ఎవరికి బాగు చేసిర్రా మీరు? మీ కుటుంబంలో 5గురు బాగుపడ్డారు ఈ రాష్ట్రంలో. మీ కుటుంబం మొత్తం అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఇండియాకి షిఫ్ట్ అయిపోయి బ్రహ్మాండంగా యువరాజు పాత్ర తీసుకొని మీరు త్యాగాల గురించి మాట్లాడుతున్నారు. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ముచ్చట చెప్పి 10 ఏళ్ళు అనుభవించింది కాక మీరే మళ్ళా అధికారంలోకి రావాలనే ఆకాంక్షతో తిరుగుతున్నటువంటి పరిస్థితి మీది. మీరు త్యాగాల గురించి చెప్పే పరిస్థితి లేనే లేదు. నేను ఇంకోటి అధికారులను అంటుండు. ఇలా అధికారులు చెలరేగిపోతుర్రు, ఏం చేస్తుర్రు అర్థం కావట్లేదు. ముందు వాళ్ళ సంగతులు ఏందో తర్వాత తెలుసు అన్నట్టుగా మాట్లాడుతుండు. ఆ విషయం మీరు మాట్లాడితే మాత్రం గమ్మత్తుకుంటుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆల్రెడీ 3-4 లోపల వేసిరు. ఒక ఆయన రేపో ఎల్లుండో దిగుతుండు విమానంలో అమెరికా నుంచి. ఇన్ని రోజులు అమెరికాలో తలదాచుకుంటూ దిగిండంటే ఇవాళనే. మరి ఒక పక్క టీవీలో చూపిస్తూనే మన భాగవతం, ఫోన్ ట్యాపింగ్ భాగవతంలో మనం ఎట్లా అధికారాన్ని దుర్వినియోగం చేసిందో ఈ భారతదేశంలో కాదు, రష్యా, అమెరికా, ఇంకేదైనా గూఢాచారి దేశాలు ఉన్నా కానీ ఇంత సాఫ్ట్వేర్ ఇంత టెక్నాలజీ వాడి ఉండరు మీరు వాడినట్టు. కాబట్టి హరీష్ రావు గారు అధికారాన్ని ఎలా చెలాయించాలనో, అధికారాన్ని దుర్వినియోగం ఎట్లా చేయాలో అనే దానికి మీరే ఈ భూ ప్రపంచానికి మీరే మోడల్. మళ్ళీ మీరు మాకు చెప్తారు. ఆల్రెడీ ఒక ఇరిగేషన్లో ఉన్న ఈఎన్సీని కూడా జైలు పాలండి మీ కాళేశ్వరం పుణ్యాన. రేవంత్ రెడ్డి గారు అంబేద్కర్ భవన్ అని పేరు పెట్టినందుకే సచివాలయంలో కూర్చోట్లేడట. రేవంత్ రెడ్డి గారు ములుగు అడవులలో పోయి ప్రజాపాలన పెట్టి అక్కడ కూర్చొని పరిపాలిస్తాడు. రేవంత్ రెడ్డి గారు అవసరమైతే ఆసిఫాబాద్ పోతాడు, ఇటు ఆలంపూర్ పోతాడు, 24 గంటలు ప్రజల మధ్యనే ఉంటుండు. కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటాడు, సెక్రటేరియట్లో కూర్చుంటాడు, అవసరమైతే ఇంటికాడ కూర్చుంటాడు. అవసరమైతే మీ మామకి ఏమన్నా సమస్య లేకపోతే మీ ఫామ్ హౌస్లో వచ్చి కూడా అక్కడ ఉన్న ఊరు ప్రజలతో మాట్లాడి అధికారుల సమీక్ష పెడతాడు. మీ మాదిరిగా అసలు సెక్రటేరియట్ ఎక్కడుందో కూడా తెలియకుండా పరిపాలించిన మీకు అసలు మీరు మీ పాలన ఎక్కడి నుంచి అందించారు? మీ మంత్రులు ఎక్కడ కూర్చుంటోళ్ళు? అయ్యాల ఒక్కసారి తెలంగాణ ప్రజలు వెనుకకు తిరిగి చూసుకోవాలి. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ గారిని ఎన్నిసార్లు ఎవరు కలిసిరు? ప్రజలకు ఎప్పుడన్నా కనపడ్డా? నెలకొక్కసారి కూడా జనాలల్లో కనపడని కేసీఆర్ గురించి నువ్వు ఇలా రేవంత్ రెడ్డి గారు అంబేద్కర్ భవన్ అని పేరు పెట్టినందుకు, సెక్రటేరియట్ పేరు పెట్టినందుకే వస్తలేడని చెప్పి
నువ్వు దళితుల మైండ్లో ఏదో విషబీజం నాటే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ప్రగతి భవన్ అని పేరు పెట్టుకొని ప్రగతి లేని భవన్లో నువ్వు కూర్చొని ఎవ్వని గేట్ లోపలికి రానియకపోతే డిసెంబర్ 9 ప్రమాణ స్వీకారం చేసిన 5 నిమిషాలను దాని ప్రజాభవన్ వేసి పెట్టింది పేరు మేము జ్యోతిరావు పూలే. మీరు పెట్టింది మీరు అంబేద్కర్ గారి గురించి జ్యోతిరావు పూలే గారి గురించి మాట్లాడే అధికారాలు మీకు లేవు. ఏమున్నా మాటలు వచ్చు కదా, ఏది పడితే అది అక్కడ మీటింగ్ రేవంత్ రెడ్డి గారు మీటింగ్ కాగానే ఏదో ఒకటి చెప్పాలి తెలంగాణ ప్రజలకు, అసలు నా సంగతి ఏందో అని మాట్లాడినట్టే ఉంది హరీష్ రావు. కానీ నీకు వాస్తవాలు తెలిసి మాట్లాడినట్టుగా క్లియర్గా కనపడతలేదు. 10,000 ఉద్యోగాలు ఇచ్చి ఎక్కువ తక్కువ ఉద్యోగాలు అని చెప్తుండు. అన్ని పిచ్చి మాటలు అబద్ధాలకే మారిపోయారు అనే ప్రయత్నం చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు. నీ హయాంలో డిఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 పరీక్షలు పెట్టకుండా లక్షల ఉద్యోగాలు అని కూడా చెప్తున్నావు. ఏం లక్షల ఉద్యోగాలు ఇచ్చినావు? బాజాబ్తా మార్చి కల్లా ఎన్నోసార్లు ఇదే ప్రెస్ మీట్లో ఇక్కడే కూర్చొని నేను చెప్పిన 59,311 ఉద్యోగాలు మార్చి 25 కల్లా మనం ఇచ్చినాం. తర్వాత నోటిఫికేషన్లు వచ్చినాయి. ఇప్పుడు మీరు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 10 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉండే మీరు. అవి ఇవ్వకపోగా ఈరోజు వచ్చి రేవంత్ రెడ్డి గారు అబద్ధం చెప్తున్నావు. ఎవరికి చెప్తున్నావు? నేనైతే ఫిగర్స్తో సహా ఇస్తా. నువ్వు 2014 2018 మేనిఫెస్టో పట్టుకొని వస్తే నీ భాగవతం బయట పడుతుంది. లక్షల ఉద్యోగాలు ఏనంగా ఇచ్చినావో తెలుస్తుంది. ఇవాళ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 వాళ్ళు మీ హయాంలో ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉండి 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 తల్లిదండ్రులు అప్లప్పా లేరు చదివిస్తే. మేము వచ్చిన తర్వాత చిత్తశుద్ధి ఉండి పరీక్షలు పెట్టినాం. ఇలా ఫార్మేషన్ డే తెలంగాణలో ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఒక్కసారి వెనుకకు తిరిగి చూసుకోవాలి. వీళ్ళ గప్పాలు ఎట్లుంటాయి, వీళ్ళ ముచ్చట ఎట్లుంటాయి, వాస్తవాలకు ముచ్చట్లకు ఎంత దూరం ఉంటుందో మీ అందరికి తెలిసిందే. అంతెందుకు ధాన్యం కొనుగోలు గురించి చెప్తాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ధాన్యం కొనుగోలు మీద చిత్తశుద్ధి లేదు, ఇక్కడ అందాల పోటీల మీద చిత్తశుద్ధి ఉందంటాడు. మేం తెలంగాణను గ్లోబల్ సిటీగా ప్రపంచానికి పరిచయం చేసే దిశగానే ఈ యొక్క మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ పెట్టిర్రు. దీంట్లో ఏ దురుద్దేశం లేదు. దాంతోపాటు ఇవాళ నీకు చెప్తున్న హరీష్ రావు గారు, రబీ 2022-23 36.63 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది. 22-24లో 36,63,000 అయితే 23-24లో 39.51 లక్ష. ఈ సంవత్సరం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ మధ్య పదే ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిండు 60,61 lakhs మెట్రిక్ టన్, అంటే డబుల్ అయింది. మరి ఎట్ట చెప్తావా ముచ్చట? ఇనేటోన్ కన్నా ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు, ఇనేటోళ్ళకు ఉండదా? వాళ్ళు ఆలోచించారా ఏం మాట్లాడుతున్నావు? అంటే ఒక్క గింజ లేదు. నిన్న మేము రివ్యూ పెట్టాం సూర్యాపేటలో పోయి. కలెక్టర్లు అందరూ వచ్చిర్రు, ఊర్లో నాయకులు వచ్చిర్రు. మ్యాక్సిమం తడిసిన అయినా ఏదైనా కొనమని చెప్పి ఓపెన్ ప్రెస్ మీట్ పెట్టి అన్ని కొనుగోలు చేస్తుర్రు. ఏమాత్రం చిత్తశుద్ధి లేని పరిపాలన కాదు ఇది. మీ మాదిరిగా ఫామ్ హౌస్ నుంచి అందించే పరిపాలన కాదు. మా మంత్రులు ప్రతి ఒక్కరు, అది సన్నబియ్యం కానీ, అది ఐకేపీ సెంటర్ల ఇష్యూ కానీ, అది భూభారత్ కానీ, ఏ విషయానికైనా ఈరోజు కింద స్థాయిలో పోయి మండల స్థాయిలో మీటింగ్లు పెడుతున్నారు మంత్రులు. దీన్ని ప్రజాపాలన అంటారు. ఈ సంవత్సరంలో మనం గుర్తుకు చేసుకోవాలి. ఇవాళ తెలంగాణ ఫార్మేషన్ డే రోజు ఈ సంవత్సరంలో రాష్ట్రంలో ఏం జరుగుతుందో, ప్రభుత్వం ఏ దిశగా పోతుందనేది. ఇక ఈయన సంగతి ఇట్లుంటే, ఇక అక్కడ ఇంకొక దొర విదేశీ పర్యటనలు ఉండు. డల్లాస్ నగరంలో మీటింగ్ పెట్టి ఆయన చెప్తాడు 4 కోట్ల మంది కోసం మహాత్ముని స్ఫూర్తిగా కేసీఆర్ తెలంగాణ కలగన్నాడంట. తెలంగాణ కోసం మహాత్ముని స్ఫూర్తిగా తీసుకొని దేనికే? మిగులు రాష్ట్రంగా నిన్ను ముఖ్యమంత్రి చేస్తే 10 ఏళ్లు పాలించి 8 లక్షల కోట్లు అప్పు చేస్తే నెలకు జీతాలు కట్టలేని పరిస్థితికి తీసుకొచ్చి రాష్ట్రాన్ని 7,000 కోట్లు నెలకు మిత్తిలు కడుతున్న ఈ రాష్ట్రంలో మహాత్ముని ఆలోచనతోటి ముందుకు పోయిందా? మహాత్ముడు ఆలోచన అంటే మహాత్ముడు ఈ దేశానికి ప్రధానమంత్రి కాలేదు, ప్రెసిడెంట్ కాలేదు. మహాత్ముడు కేవలం ఆ రోజు భారతదేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిండు మహాత్ముడు బాపూజీ. మీ అయ్య లెక్క 10 ఏళ్ళ అధికారం కోసం చేయలే. సో మహాత్ముని పేరు పదే తీసుకోకూరి. ఆ మహాత్ముడు మళ్ళీ కిందికి వచ్చి బాధపడతాడు మీ పుణ్యాన. ఎందుకంటే మనశ్శాంతిగా ఉన్నాడు ఆయన పైన. మీరు ఊకే మా నాయన మా మామ మహాత్ముడు, మా నాయన మహాత్ముడు, మా తాత మహాత్ముడు అంటే
అసలు మహాత్ముడికి ఆలోచన లేని, ఈ మహాత్ముడి ఆలోచన లేని, ఈ మహాత్మునికి ఇప్పుడు కూడా ఫామ్ హౌస్లోకి వెళ్ళి వచ్చి గంట సేపు అవకాశం ఇచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్న పిచ్చి ఆలోచనే తప్ప తెలంగాణ సమాజం కోసం వీళ్ళ ఆలోచనే లేదు. మళ్ళా మూడేళ్లలో తిరిగి బిడ్డ తెలంగాణ తల్లి వద్దకు వస్తుందట. బిడ్డ తెలంగాణ గజ 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 వణుకుతుంది మన పేరు చెప్తే. బంగారు తెలంగాణ అవుతుందని తెలంగాణ ఇస్తే మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఈ తెలంగాణను ఏం చేసిరో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. అప్పుల రాష్ట్రం, అప్పుల కూపంలో నెట్టేసిపోయారు. ఇవాళ ప్రతిదానికి మీరు చేసిన అప్పులు, మీరు పెండింగ్ పెట్టిన కాంట్రాక్ట్ బిల్లులు, మీరు పెండింగ్ పెట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్లు, మీరు పెండింగ్ పెట్టినా ఈరోజు సంవత్సరంన్నర పాలన ఏం చేసిర్రు అంటారు. సంవత్సరంన్నర పాలన ఏమన్నా కట్టిర్రా? అరే సంవత్సరాల పాలన ఎట్ట కడతారు నాయన? మీ అయ్య కట్టిందే కూలిపోయింది, 4 ఏళ్ళలో కట్టింది. మీరు 10 ఏళ్ళు అధికారం చేసి తెలంగాణ ప్రజలకు మేము 10 ఏళ్ళ గీ చేసినాము, మరి రేవంత్ రెడ్డి గారు సంవత్సరంన్నర మా అంత చేసిండ అంటే మీ అంత ఎందుకు చేస్తాడా? 10 ఏళ్లకు సంవత్సరంన్నర తేడా లేదా? అది మళ్ళీ మిగులు రాష్ట్రానికి 10 ఏళ్ళు మీరు అధికారం చెలాయించి అప్పుల రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి ఆయన మీద మళ్ళీ మీరు అభాండాలు, నిందలు, తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి దాఖలాలు ఇక్కడ కనపడుతున్నాయి. సంవత్సరంన్నరలోనే మీ మళ్ళీ నాగార్జున సాగర్ కట్టమంటావా ఏంది? సంవత్సరంలోనే 2-3 సెక్రటేరియట్ లాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారా ఏంది? దానికో సమయం ఉంటుంది, అన్నిటికీ ఒక ఆలోచన ఉంది. ఈ రాష్ట్రాన్ని ఏ దిశకు తీసుకుపోవాలో 24 గంటలు ఆలోచిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మళ్ళా కేసీఆర్ గారు 3 ఏళ్లకే ముఖ్యమంత్రి అవుతాడు. 3 ఏళ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 3 ఏళ్లకు ముఖ్యమంత్రి అయితే దేనికి అవుతాడో నాకు తెలియదు. మరి స్వర్గానికి అవుతాడా, నరకానికి అవుతాడు ఆయన? వీళ్ళేముందో 3 ఏళ్లకు ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు అంటాడు. 100 సీట్లు వస్తాయి ఆయన. ఒక ఆయన అంటాడు బావా ఈయన అమెరికాలో వెళ్ళి మళ్ళా డాడీ వస్తాడు డోంట్ వరీ అంటాడు. ఇక్కడ డాడీ వస్తాడా రాడా డోంట్ వరీ నీవుగా చెప్పేది. 2028లో 29లో ఎన్నికలు పెడితే అప్పుడున్న తెలంగాణ ప్రజలు చెప్తారు. ఎందుకు ఆవేశపడుతున్నారు? రేపో ఎల్లుడో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి కదా, దాంట్లో మ్యాండేట్ తెలుస్తుంది కదా మన చక్కదనం. ఇప్పుడే తొడలు కొట్టుకొని అమెరికాలో పోయి అక్కడ జనాన్ని చూసి ఆ నుంచి ఈ నుంచి దోసుకుపోయిన పైసలు, కమిషన్ల ద్వారా దండుకున్న పైసలతోటి మొబిలైజేషన్ చేసి 25 మంది ఎమ్మెల్యేలను పంపించి రాష్ట్రానికి కొన్ని పంపించి అమెరికాలో కూడా మీకున్న నల్లధనాన్ని వినియోగించి మీటింగులు పెట్టినంత మాత్రాన అక్కడ చూసిన జనాన్ని చూసి నీ ఉత్సాహంలో నువ్వు అప్పుడే అధికారంలోకి వస్తావు, మళ్ళీ మా డాడీ వస్తాడు, మళ్ళీ వస్తాడు చూస్తాడని చెప్పుడు అనేది పిచ్చి మాటలు, పిచ్చి లెక్కలు. మీ కేసీఆర్ పాలనలు తెలంగాణ ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందిందంట. ఏంది అభివృద్ధి చెందింది? నెలకు 7,000 కోట్లు ఓన్లీ మిత్తి కడుతున్నాం. నేను ఇందాకనే చెప్పిన 40,000 కోట్ల రూపాయలు ఇప్పుడున్న కాంట్రాక్టర్లు ఎవరైతే టోకెన్లు పట్టుకొని తిరుగుతున్నారు అంతా వీళ్ళ హయాంలా కాంట్రాక్ట్లు చేసిన వాళ్ళే. కాళేశ్వరంకి సంబంధించిన టోకెన్లు కూడా పట్టుకొని తిరుగుతున్నారు. ఎందుకంటే కూలిపోయిన ప్రాజెక్ట్ టోకెన్లు కూడా గట్లనే ఉన్నాయి, ఇవ్వకుండా పైసలు. ఈ పెండింగ్ ఉన్నదంతా కూడా ఈ దరిద్రం అంతా వాళ్ళ పాలనలు చేసిన దరిద్రమే ఇప్పుడు మా చుట్టూ తిరుగుతుంది. ఆ దరిద్రాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము తయారు చేసిన దరిద్రం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మేము వాళ్ళు చేసిన దరిద్రాన్ని ఒక్కటిగా సరిదిద్దే ప్రయత్నం చేస్తుంటే అదే దరిద్రాన్ని తెలంగాణ ప్రజలకు మేము తయారు చేసిన దరిద్రం అనే ప్రయత్నం చేస్తున్నట్టుగా క్లియర్గా కనపడుతుంది. అప్పులు చేసి ఆదాయాన్ని పోగు చేసి పేదలకు ప్రజలకు పంచామంట. ఎవరు మీ 5గురు ఆ పేదలు? హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్, కవిత. ఈ పేదలంతా కోటీశ్వరులు అయిపోయారు. రాష్ట్రానికి 8 లక్షల కోట్లు అప్పయింది, రాష్ట్రం ఆగమైంది. బాగుపడ్డది ఎవరా అంటే ఆ కుటుంబంలో ఉన్న 5గురు. మరి పేదలకు ప్రజలకు పంచామంటే ప్రజలు అంటే వాళ్ళ దృష్టిలో ప్రజలంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అన్నట్టుగా మనం చూడాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన చాలా మాట్లాడండి. అలా 45 లక్షల ఎకరాలకు అక్షయ పాత్ర కాళేశ్వరం అట. ఆడ నిపుణులు, ఆర్థిక నిపుణులు చెప్తున్నారు ఆ పంపులు ఆన్ చేస్తే ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది ఎలక్ట్రిసిటీ బిల్లు. అది ఒక గుదిబండని తయారు చేసిపోయారు. కాంగ్రెస్ పాలనలా తుమ్మిడిహట్టి దగ్గర 30,000 కోట్లకు ప్రాజెక్టు గ్రావిటీ ద్వారా కట్టుకుందామంటే మీ కమిషన్ల ఆశకు మీ దరిద్రపు మోక్షగుండ విశ్వేశ్వరయ్య మీకు పరకాయ ప్రవేశం చేసినట్టు మీ నాయనకు ఆయన ఫామ్ హౌస్లో వండుకొని గీతలు గీసి
ఇంజనీర్లు ఎవడన్నా వచ్చేదని చెప్తే అవలా అరా నీకంటే ఏంద్రా నాయన నా సంగతి అని చెప్పి నువ్వు గీతలు గీసి మొత్తం రాష్ట్రాన్ని అప్పులప్పాలు చేసి ఈ రోజు మళ్ళా నువ్వు 45 లక్షల ఎకరాలు 50,000 ఎకరాలు బారే పరిస్థితి లేదాడా. వాళ్ళు పెట్టిన 1,00,000 చిల్లర కోట్లు పెడితే 50,000 ఎకరాలు బారే పరిస్థితి లేదు. ఈయన అమెరికాలో పోయి చెప్తుండు పాపం వాళ్ళకి ఎన్ఆర్ఐలకు ఏం తెలియదు కదా, బుర్ర ఊస్తే సప్పుడికి ఏమని ఇంటర్వ్యూనని 45 లక్షల ఎకరాలని పిచ్చి మాటలు పిచ్చి లెక్కలు చెప్తున్నావు అడవై. కేసీఆర్ చేసిన పనులు మిగిలిపోయిన పనులు కేసీఆర్ చేసిన ప్రాజెక్టులు చేస్తే కేసీఆర్కి మంచి పేరు వస్తుందని మేము చేస్తలేమంటాం. ఈ మాట మేము చెప్పాలి. కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి ప్రాజెక్టులు ఆ రోజు 5 నుంచి 10,000 కోట్లు దక్షిణ తెలంగాణలో మీరు కరెక్ట్గా కనుక పనిచేసి ఉంటే 5-6 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చాయి. కానీ మీకు ఇంట్రెస్ట్ ఎందుకు లేదు? మీకు కేవలం మీకు కొత్త ప్రాజెక్టు కట్టి కమిషన్లు దండుకోవాలన్న ఆలోచన వచ్చిందే తప్ప 10,000 కోట్లు వాస్తవంగా ఆ రోజు దక్షిణ తెలంగాణలో పెడితే ఇటు నల్గొండ, మహబూబ్ నగర్ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ హయాంలో పెండింగ్ ఉన్న పనులు కంప్లీట్ చేస్తే కేవలం 5 నుంచి 10,000 కోట్లు యావరేజ్గా 6-7 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేటి. కానీ చేసే చిత్తశుద్ధి లేని మీరు ఈరోజు మళ్ళీ తిరిగి మీ ముచ్చటే మీరు చేసిందే మాకు తిరిగి మాకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అమెరికాలో పోయి చిన్నదొరవారు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమని గదే ముచ్చట వాళ్ళ బావ ఈడ చెప్పిండు, బామ్మడిది ఆడ చెప్పాడు. లక్షల మందికి ఉద్యోగాలు వస్తే గిట్లెందుకుందాం? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 పెట్టకపోతుంది. డిఎస్సి టీచర్లను రిక్రూట్మెంటే చేయకపోతుంది. లక్షల మంది ఉద్యోగాలు ఏనంగా క్రియేట్ చేస్తావు? నేను మరొకసారి చెప్తున్నా, చాలా ఉన్నాయి వాళ్ళు మాట్లాడినాయి, చాలా బ్రహ్మాండంగా 10-15 పేజీలు ఉన్నాయి మాట్లాడి. నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణ ప్రజలకు 1.5 సంవత్సరం పాలన మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇక్కడ దోచుకుంటుర్రనో, ఇక్కడ అధికారులు తప్పులు చేస్తుర్రనో, ఇక్కడ ప్రతిదాన్ని నిందపాలు చేసే ప్రయత్నం చేస్తుంటే సహించేది లేదు. తెలంగాణ ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి. ఇంత పరిస్థితుల్లో కూడా 21,000 కోటి ఏ భారతదేశంలో మీరు ఒక్కసారి మీరు గూగుల్లో కొట్టి చూడండి, ఎప్పుడన్నా ఏకకాలంగా 21,000 కోటి ఇవ్వాలి. ఎందుకు ఇచ్చిండండి? ఈరోజు మేము కూడా అంటున్నాం ఎందుకు ఇచ్చినావు అన్నా అని మా ముఖ్యమంత్రిని. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆయన ఒక్కటే ఆయన చెప్పేది, మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న పట్టుదల, జేబులు ఖాళీ ఉన్నా గుండెల ధైర్యంతో పనిచేయాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతుండు. దాన్ని మనం సరే కొంతమందికి రాలేదు, వాస్తవంగా రాలేదు, ఆయన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేస్తామని కూడా చెప్తున్నాం కదా. పెండింగ్ ఉన్న పనులన్నీ కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నాము. ఇలా రాష్ట్రంలో ఏ కార్యక్రమాన్ని తీసినా దాన్ని దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తుర్రు. జపాన్ వాళ్ళు వస్తే జపాన్ వాళ్ళ మీద ఏదో మాట్లాడతారు, మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ అయితే మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ గురించి ఏదో మాట్లాడతారు, భారత్ సమిట్ పెడితే భారత్ సమిట్ మీద ఏదో మాట్లాడతారు. అంటే తెలంగాణ రాష్ట్రము, ఇప్పుడు మీరు వదిలిపెట్టిపోయిన తెలంగాణ రాష్ట్రము ఈ 5 ఏళ్ళు మీరు లేనప్పుడు ఈ రాష్ట్రం మీరు వదిలిపోయినట్టుగానే ఉండాలి, దీంట్లో ఒక్క పని కూడా జరగొద్దు. మళ్ళీ తెలంగాణ ప్రజలు మా కోటేసినందుకు వాళ్ళే బాధపడాలి, వాళ్ళే అనుభవించాలి అన్న ఒక దరిద్రపు ఆలోచన అనుకుని ఉంటుందే. ఇదే తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మి 10 ఏళ్ళు అధికారం ఇస్తే వాళ్ళు బాగుండొద్దు, వాళ్ళు దరిద్రమైన పరిస్థితిలో ఉండాలని కోరుకుంటాడు ఎవడన్న నాయకుడు ఉంటాడా? అధికారం ఉంటుంది, పోతుంది. నీకు అధికారం పోయినాక నువ్వు ప్రజల్ని కూడా నువ్వు సుఖంగా ఉండొద్దని కోరుకోవడం ఏందా? నాకు అర్థం కావట్లేదు. నీకు కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉండొచ్చు, రేవంత్ రెడ్డి మీద కోపం ఉండదు. రేవంత్ రెడ్డి ఏది చేసినా ప్రజలకు మంచి జరుగుతుంటే అట్టెట్టయిద్దా? అట్లా జరిగితే వీళ్ళైతే ప్రజలు బాధపడాలి. ఆయన కేసీఆర్ వచ్చి ఏం చెప్తాడు? చూసిర్రా అలా ఓటేసినందుకు అనుభవిస్తుర్రు అంటాడు. అనుభవించేది ఏందా? నీ పాలన నచ్చకనే మాకు ఓటేసిర్రు. 1.5 సంవత్సరం కాకముందే నీ 10 ఏళ్ల పాలనతో కంపేర్ చేయడం ఏంది? నువ్వు మిగులు రాష్ట్రానికి ముఖ్యమంత్రివి అయినావు కేసీఆర్ గారు. నువ్వు చేసిన దరిద్రమైన పాలనతోటి కోట్ల రూపాయల అప్పు, 8 లక్షల కోట్ల అప్పు మీద మేము వచ్చి కూర్చున్నాము. మమ్మల్ని మీ లెక్క ఉరకమంటే ఉరుకుతామా? బ్రహ్మాండమైన రాష్ట్రాన్ని మీ చేతిలో పెట్టి 2014లో ఆ రోజు కనుక మీకు ఫామ్ హౌస్లో వండుకొని గీతలు గీసుకుంటే రాజకీయం చేయకపోతే ఇదే ప్రజాపాలన అందించుంటే ఈ రోజు మీరు అన్నట్టు లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఈ రోజు అన్నది ఎకరం ఖాళీ లేకుండా నీళ్లు బారాయి అదే డబ్బుతోటి. ఇవాళ ఎవడు అమెరికాలో పోయి బాధపడాల్సిన అవసరం, ఇక్కడే సస్యలమైనటువంటి ఉద్యోగాలు. ఇవాళ RRRలు, ఇప్పుడున్నటువంటి మూసీ ప్రక్షాళన, ఇప్పుడున్నటువంటి మన మెట్రో పనులు ఇవన్నీ కంప్లీట్ అయ్యాయి. ఈ డబ్బులల్లో ఎటుపోయినాయి డబ్బులు? ఇలా 1.5 కోట్లతోటి ఇవన్నీ చేస్తామని మేమంటే 8 లక్షల కోట్లు అప్పు చేసిన మీరు ఏం చేసిర్రు? ఏమనంటే కాళేశ్వరం, అక్షయ పాత్ర, అదే చెప్తా ముచ్చట. మిగతా డబ్బులు ఎటుపోయినాయి?
మీ హామీలు ఏంది? 14 హామీలు 18 హామీలు ఏంది? ఇలా మమ్మల్ని రోజు సంవత్సరంన్నరకే ఇంత పిచ్చి మాటలు. మీ 14, 18 మేనిఫెస్టో తీసుకొని హరీష్ రావు ఇంత పొడుగుంటావు, అటు ఇటు ఉరుకుతుంటావు, ఏం చేస్తావా? కాగితం పట్టుకొచ్చి కూర్చొని మాట్లాడు. మీరు 3, 4 కలిసి రోజు ప్రెస్ మీట్లు పెట్టంగానే తెలంగాణ ప్రజలు రోజు మీ మాయలో పడిపోయి ఇమీడియట్గా ఎన్నికలు వస్తాయి, మీరు ఇతరనే ఆ పిచ్చి ఆలోచన ఎందుకు? మంచి కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఉండండి. జరుగుతున్న ప్రతి మీద మీరు కూడా సమీక్షలు చేయండి. గ్రాస్ రూట్లో పోయి మీ ఊర్లలో పోయి ఏం జరుగుతుంది, ఇంధనం మిల్లులు ఎవరికి వస్తున్నాయి, సన్నబియ్యం ఎవరు తింటుర్రు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడితే ఎట్లుంటుంది, దాని నాణ్యత ఎట్లుండాలి, ఇది ప్రతిపక్ష పాత్ర అంటే. అసలు ఏం చేయరని పాట పాడటం బంద్ చేయమని చెప్పి నేను ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులకు చెప్తున్నా. బీఆర్ఎస్ నాయకులతో పాటు ఈటల రాజేందర్ గారికి కూడా, నీకు పదవి రాకపోతే మా మీద ఆవేశపడి మా నాయకులు తిట్టొద్దని కోరుకుంటున్నాను. వాళ్ళనే రిలీజ్ చేయమండి. వాళ్ళ దగ్గర ఏ టెక్నాలజీ ఉంది. ఇవాళ రేపు 2 బొమ్మలు పెడితే అయ్యే వస్తాయి, అన్ని యాక్షన్ చేసి మీకు వస్తున్నాయి ఫేస్బుక్లో. 2 ఫోటో దిగి తిట్ల తర్వాత 2 డాన్స్ చేసే ఫోటో కూడా వస్తుంది. ఏఐ పెట్టి వాళ్ళనే చేయమండి. ఇంత దూరం వచ్చిరు కదా అంటే అక్కడ ఏం జరిగిందో వాళ్ళే డిసైడ్ చేసి, అక్కడ ఏం జరిగిందో వాళ్ళే ఒక కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసి, గతంలో వీళ్ళు పని చేసిరు కాబట్టి అయ్యా పులి వస్తుందని కొడుకు వచ్చి అయ్యకు చెప్తాడు, ఉతిగానే అయ్యను బఫూని చేయనికి. అసలు పులి వచ్చిన రోజు అయ్య రాడు. వీళ్ళు చేసింది ఏంటంటే గతంలో కూడా ప్రతిసారి ప్రభుత్వాన్ని నిందలు వేయడానికి ఇట్లాంటి ఆరోపణలు తీసుకొస్తారు. అసలు ఆమె అమెరికా ఆమె లండన్కి వెళ్ళిపోయేటప్పుడు వాపసు మా అమ్మకో వాళ్ళ అమ్మమ్మకో బాగాలేదని చెప్పి వెళ్ళిపోయింది అనేది ఇక్కడ వాళ్ళు ఓపెన్గా మీకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె అక్కడ పోయి ఒక సన్ న్యూస్ పేపర్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. దాంట్లో ఆమె ఏం చెప్పింది క్లియర్గా చెప్తాను. ఆమె ఏం చెప్పిందంటే, నేను అనుకోలేదు పోటీలు అంటే వాళ్ళు మనోళ్ళు ఏం చేసారు, మన తెలంగాణ టూరిజంని ప్రమోట్ చేయాలన్న ఒక ఆంక్షలు ఉండడంతో వాళ్ళని యాదగిరి గుట్టకో లేకపోతే రామప్ప గుడికో లేకపోతే ఫిలిం సిటీకో ఇంకెక్కడికో పంపి నాగార్జున బుద్ధవనంకో వాళ్ళు పోవాల్సి వచ్చినప్పుడు ఆమె ఏమన్నా ఫీల్ అయ్యిండొచ్చు. ఎందుకంటే ప్లస్ ఈవినింగ్లో ఎక్కడన్నా కూర్చున్నప్పుడు ఈ ఫార్మల్గా మనం పోయి అందరినీ కలవాల్సిన అవసరం ఏంది, నేను వచ్చింది పోటీలకు, నా మనస్తత్వం ఏంది, నా పర్సనాలిటీ ఏంది, నా యాటిట్యూడ్ ఏంది, నా అంబిషన్స్ ఏందని చూసి మార్కులు వేయాలి తప్ప ఇవన్నీ ఎందుకు చేయిస్తున్నారు అన్న ఉద్దేశంతో ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది తప్ప నన్ను ఎవరో గిచ్చిర్రు, నన్ను ఎవరో గుంజిరని ఆమె చెప్పలే. అది బీఆర్ఎస్ పార్టీ కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్. దీంట్లో నెంబర్ 1 కదా ఇప్పటిదాకా మీకు తెలుసు కదా. ఏం జరగకుండా జరిగినట్టు చేసి 4 రోజులు సోషల్ మీడియాలో తోయంగానే దానికి వీళ్ళకు సబ్స్క్రైబులు ఉన్నాయి యూట్యూబ్లలో. అవి పెట్టి ఏది పడితే అది దోస్తారు. తోసినాక ఏంటంటే చదివినోడు ఏం చేస్తాడు, అబ్బా పోయిందిరా అన్నాక 2 రోజుల తర్వాత దాని గురించి ఇంకొక స్టేట్మెంట్ ఇస్తారు. వీడియో ఫుటేజ్ ఉంటే అధికారులు డెఫినెట్గా ఫస్ట్ ఆమె చెప్పేది, నన్ను 2 ఇబ్బంది పెట్టినని స్టేట్మెంట్ ఇచ్చేది లండన్లో. ఇచ్చిందా? మీరు ఆ స్టేట్మెంట్ మీరు మళ్ళీ క్షుణ్ణంగా ఆమె అన్నది ఏంటంటే, ఫస్ట్ ఆమె ఇక్కడైతే వాళ్ళ ఇంట్లో ఆరోగ్యం బాగాలేదని వెళ్ళిపోయింది. అక్కడ పోయిన తర్వాత ఏ సందర్భంలోనో ఆమెకు నచ్చిందో ఇక్కడ ఈ ప్రొసీజర్ ఆఫ్ పోటీలు పెట్టేటువంటి ప్రొసీజర్లా ఆమె గతంలో ఎప్పుడు కూడా కంటెస్ట్ చేసి ఉండదు. ఎందుకంటే ఇది ఒకసారి కంటెస్ట్ చేస్తారు. ఆమె గతంలో కంటెస్ట్ చేసి ఉండదు. ఆమెకు తెలియకుండా ఇక్కడికి వచ్చి ప్రొసీజర్స్ ఆమె నచ్చకపోవచ్చు, ఆమె సూట్ కాలేదేమో ప్రొసీజర్స్లో ఆమె వెళ్ళిపోయింది. నేను ఇప్పుడు ఏమంటా అంటే, నాకు డౌటు ఈ నల్లధనం అన్ని దేశాలలో వీళ్ళకు ఆల్రెడీ స్టాక్స్ ఆడ ఉన్నాయి కాబట్టి ఆమెను కూడా వీళ్ళు ఏమైనా మేనేజ్ చేసి తెలంగాణను రోడ్డు మీదకి లాగాలి, తెలంగాణను ఇబ్బంది పెట్టాలని వీళ్ళకి లోపల ఆమె వెళ్ళిపోతుంది, లండన్ వెళ్ళిపోయింది, కొద్దిగా ఆమె నారాజు ఉందని ఏమన్నా ఇన్ఫర్మేషన్ లోపల ఉన్న కూడా ఇచ్చుంటే వీళ్ళని పంపించి ఆమెకి ఏదైనా డబ్బులు మాట్లాడి ఆమెతో స్టేట్మెంట్ ఇప్పించుండొచ్చు. నాకు డౌట్ ఇది. ఎందుకంటే మంచి చేయడానికే చాలా కష్టపడాలి. మంచి చేయడానికి 100 రోజులు పనిచేయాలి మనం ఆ ప్రోగ్రామ్ చేయాలంటే. చెడు చేయడానికి ఏముంది? నోరు 4 రూపాయలు ఎవరితో ప్రెస్ మీట్ పెట్టించుడే కదా చెడు చేయాలంటే. వాస్తవాలు పక్కన పెట్టండి. ఇవాళ నేను మీరు చెప్పిన వాళ్ళు ఎవరో 2 పేర్లు చెప్పి వాళ్ళు ఏదో అసభ్యకరంగా వివరించారు అనేది మాత్రం ముమ్మాటిగా ఇది ఒక 2ని టార్గెట్ చేయడం. ఆ 2 కూడా ముఖ్యమంత్రికి సన్నిహితులు అని చెప్పి ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడం ఇండైరెక్ట్గా. దీంట్లో మీకు కుట్ర కనిపిస్తలేదా? ఆమె చెప్పిందా? చెప్పలే. ఆమె ఇండివిజువల్గా ఎవరిని చెప్పలే. ఆమె ఏమనే టోటల్ ప్రొసీజర్లా ఆమె ఏమని చెప్పిందా? యాక్షన్ నిన్న ఎవరైతే మీరు ఆ కార్పొరేషన్ చైర్మన్ అంటారో ఆ చైర్మన్ పోయి నిన్న ఆయన పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించాడు కదా. అవి బయటకు వస్తలేవు. ఎందుకు వస్తలేవు అంటే మనకు నచ్చిందే మాట్లాడుకోవాలి కదా మనము.
ఇప్పుడు వాళ్ళు డెంట్ వేసిర్రు, మేము దానికి కౌంటర్గా ఆల్రెడీ మా వాళ్ళు పోయి పెట్టిర్రు. జయేష్ రంజన్ గారిని పోయి అడిగితే జయేష్ రంజన్ గారు ఏదో ప్రాపర్గా సానుకూలంగా స్పందించలేదు, జయేష్ రంజన్ గారు రెస్పెక్ట్ ఇవ్వలేదని చెప్పి ఎవరు అంటారు మాట్లాడే విధంలో. అంటే ఆయన ఫ్రస్ట్రేట్ అయ్యిందని ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడంలో. అవును, మరి ఫ్రస్ట్రేట్ కాక అంత పెద్ద కాంపిటీషన్స్ నడుస్తున్నాయి, 100 పనులు ఉన్నాయి, మంచి ఉంటాయి కదా టెన్షన్లు. ఈ టైంలో పోయి సార్ ఎవరో గిచ్చిర్రంట, ఎవరో గుంజిర్రంట అంటే ఏం చెప్తాడు సమాధానం? వీళ్ళే ఫుటేజ్ ఉందని మళ్ళీ వీళ్ళే ఫుటేజ్ చూపిస్తే బాగుంటుంది. ఫుటేజ్ ఏనంగా వస్తుంది? నేను అందుకే అంటున్నాను, మీకు ఆల్రెడీ ఫుటేజ్లు తయారు చేసే వ్యవస్థ కూడా ఉంది కాబట్టి మరి అది కూడా